17 ఫిబ్రవరి సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు మాఘమాసం కృష్ణపక్ష పంచమి సోమవారం రాత్రి 2 గంటల 30 నిమిషాల వరకు ఉంది. చిత్తా నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల వరకు ఉంది. మరి ఈ రోజున వర్జ్యం పగలు 11 గంటల 55 నిమిషాల నుంచి 1 గంట 42 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 23 నిమిషాల వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 36 నిమిషాల నుంచి 1 గంటల 22 నిమిషాల వరకు ఉన్నాయి. మరలా 2 గంటల 54 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 29 నిమిషాలకి, సూర్యాస్తమయం 5 గంటల 55 నిమిషాలకు. మరి ఈ రోజున మనకున్నటువంటి గ్రహచారాన్ని చూస్తే రవి బుధ శని కుంభంలో ఉన్నారు, రాహు శుక్రులు మీనంలో ఉన్నారు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే ఈ కేతువు కన్యలో ఉన్నారు. మరి ఈ రోజున సాయంత్రం వరకు కన్యలో ఉన్నటువంటి చంద్రుడు సాయంత్రం తర్వాత తులలో ప్రవేశిస్తున్నారు. మధ్యాహ్నం ఉదయం 10 గంటల 45 నిమిషాలకి చాలా మంచి సమయం నడుస్తూ ఉంది. అలాగే సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలం, రేపటి రోజున కూడా 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం ఈ రోజునంతా కూడా చాలా కాలక్షేపం బాగా జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. సత్ప్రవర్తనతో ఈ రోజున సద్బుద్ధితో చాలా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటిని తెలివిగా సరి చేసుకుంటారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. కృత్తిక 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేస్తే లాభాలు ఉంటాయి, ఏ పని చేస్తే ఇబ్బందులు ఉంటాయనే విషయంలో ఒక చక్కటి అవగాహన కలిగి ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేసి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ చాలా పరిణామాలు ఉన్నాయి. మంచి కార్యక్షేపం జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మిథున రాశి. ప్రతి పనిలోనూ కూడా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అందరితోనూ కూడా చాలా చక్కగా మీరు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా విచారణ చేయించుకుని కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతంగా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా సవ్యంగా సాగుతాయి. ఈ మృగశిర 3-4 పదాల వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. పునరుసు నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా డబ్బు బాగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కర్కాటక రాశి. చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరించాల్సిన కాలం. తొందరపాటు నిర్ణయాలు వినాడాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ప్రతి పనిని కూడా
కూలంకషంగా పరిశీలించి మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు వీలుగా ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. పునర్వసు 4వ పాదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటాయి. అయితే డబ్బు ఖర్చు బాగా ఉంటుంది, కానీ దాని తగ్గ ఆదాయం వస్తూ ఉంటుంది. పుష్యమ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ పని చేయొచ్చు అనే అంశంలో ఒక మంచి క్లారిటీ కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలని కూడా సుఖంగా నడుపుకునేందుకు వీలుగా ఏ విధంగా ఉండాలి అనే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొంత ఒత్తిడి ఉంటుంది, పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, కొంచెం చికాకును సృష్టిస్తూ ఉంటాయి, వాటి మూలంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మొత్తం మీద మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా అవుతూ ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రతి పనులను కూడా విజయావకాశాలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూల స్థితి చాలా బాగా ఉంటుందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత కన్యారాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతో నడుపుకుంటూ లాభాలు పొందే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఒక చక్కటి పరిణామం చేకూరే అవకాశం వస్తుంది. మంచి జీవితం కనబడే అవకాశం వస్తుంది, మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైనటువంటి అంశాలని పొందే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా ఈ రోజంతా కూడా బాగా నడిచే అవకాశం వస్తుంది. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం సప్తమంలో ఉన్నటువంటి రాహు శుక్రుడు జన్మంలో కేతువు మూలంగా ఆగ్రహావేశాలు వస్తూ ఉంటాయి. ఆలోచన తీరు ఇరిటేషన్గా ఉంటుంది. కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. షష్టంలో ఉన్నటువంటి బుధుడు అనుకూలిస్తాడు, రవి అనుకూలిస్తారు, శని అనుకూలిస్తారు. మీరు కనుక జాగ్రత్తగా కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తే అన్ని పనులు కూడా చాలా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ, ఆ తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళు విజయాలు బాగా సాధించే అవకాశం ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి పాత సమస్యలను తీరిపోయి కొత్తగా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా చికాకుగా నడిచే అవకాశం వస్తుంది, కలహాలు నడిచే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరిచి లాభాలు పొందుతారు. ఉద్యోగ వ్యాపార విషయంలో మరి ఒత్తిడిని అధిగమించే అవకాశం ఉంది. విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. తర్వాత మరి చిత్త 3, 4 పాదాల వాళ్ళకి వ్యవహార ప్రతిబంధకాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కుటుంబ చికాకులు ఉండే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ప్రతి అంశం కూడా కూలంకషంగా పరిశీలించిన నిర్ణయాలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలు కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా వరకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఇతరుల వ్యవహారాలు కలగజేస్తుంటే అవి సమస్యలు అయ్యి చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి అంశంలోనూ కూడా ఏదో ఆటంకాలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ధనురాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరితో కూడా స్నేహంగా ఉంటూ అన్ని పనులు కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయం కూడా చాలా తేలికపాటి ప్రయత్నాలు పూర్తవుతుంది.
పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు తొందరగా నివారింపబడే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి చాలా చికాకులు దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఈ యొక్క గ్రహాల యొక్క సంచార అనుకూల స్వభావం చేత ఎన్నో విజయాలు సాధించకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి మంచి విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కుంభరాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలని కూడా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా మార్చుకుంటారు. మీ వైపు ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. శతభిష నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలంగా మరల్చుకుంటారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా నడుస్తాయి. అయితే ఈ రోజున గ్రహాలు ఎక్కువగా అనుకూలంగా లేని మాట మాత్రం వాస్తవం. ఆ కారణం చేత చిన్న చికాకులు కూడా ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఇది గమనించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశతు.